ఫ్రెండ్స్ ఇక చర్చలోకొస్తే 2 రోజుల క్రితము మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2018 డిఎస్సిలో మిగిలిపోయినటువంటి ఉపాధ్యాయ పోస్టులకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రిలీజ్ చేసింది. సో ఆ ప్రణాళిక సారాంశం ఏంటంటే 2018 డిఎస్సిలో కండక్ట్ చేసినటువంటి ఉపాధ్యాయ పోస్టులు కొన్ని మిగిలిపోయినటువంటి ఉపాధ్యాయ పోస్టులని నియమించుకోవాలి, రిక్రూట్ చేసుకోవాలని ఆ యొక్క స్కెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ స్కెడ్యూల్ కూడా చాలా నిర్దిష్టమైనటువంటి తేదీలు ఇచ్చి డిసెంబర్ 31 తేదీ కల్లా, డిసెంబర్ 31 తేదీ 2021 సంవత్సరం అంటే ఈ నెల లాస్ట్ కల్లా నియామక పత్రాలు కూడా ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేయాలి అని ఒక ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఇచ్చింది. అయితే ఈ నిర్దిష్టమైన ప్రణాళికను చూసినప్పుడు ఈ డిఎస్సి 2018లో మిగిలినటువంటి ఖాళీలకు ఇచ్చినటువంటి ఈ నిర్దిష్ట ప్రణాళికను చూసినప్పుడు కొంతమంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. సో అవేంటి అంటే ఈ యొక్క పాత డిఎస్సిలో మిగిలిపోయినటువంటి ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్కెడ్యూల్తోనే సరిపెడతారా, లేకపోతే కొత్త ఉపాధ్యాయ పోస్టులకు ఏమైనా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా? సో ఇది అందరి మధ్యలో ఇప్పుడు మెదులుతున్నటువంటి ప్రశ్న. అయితే మనం కొంచెం గత వారం 10 రోజుల నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి కానీ లేకుంటే రాష్ట్ర విద్యాశాఖ నుంచి కానీ వచ్చినటువంటి స్టేట్మెంట్లను ఒకసారి మనం గమనిస్తే నేను ఇదివరకే ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను. ప్రభుత్వ పెద్ద అయినటువంటి స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు క్లియర్గా ఒక విషయం చెప్పారు ఒక 2 రోజుల క్రితం. ఏమని చెప్పారంటే 1,00,000 ఉపాధ్యాయ పోస్టులతో ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. దానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం ఇదివరకే ప్రారంభించింది అని చెప్పాడు. సో ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఒకవైపు అయితే, ఇంకో రెండో స్టేట్మెంట్ రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ స్వతహాగా ఆయన కూడా ఏం చెప్పాడంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కోసం కసరత్తు జరుగుతోంది, దానికి సంబంధించినటువంటి విషయాల మీద కసరత్తు మీద ఆల్రెడీ ప్రభుత్వము తగు చర్యలు చేపట్టిందని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఇటు రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వం నుంచి పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, సో వీరిద్దరూ ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని బట్టి చూస్తే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందనే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కీ పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్స్ కాబట్టి లూజ్ స్టేట్మెంట్స్ ఇవ్వరు. వాళ్ళు ఖచ్చితంగా అది కరెక్ట్ స్టేట్మెంటే ఇచ్చారని కూడా మనం నమ్మవచ్చు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ డిఎస్సి 2018లో మిగిలినటువంటి ఖాళీలకు ప్రకటన లేదా ఆ ఖాళీలకు తగిన స్కెడ్యూల్ ఇచ్చినప్పటికీ, సో ఆ ఖాళీలను పూర్తి చేస్తూనే కొత్త డిఎస్సికి, అది కూడా నార్మల్ డిఎస్సి కాకుండా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ జనవరి నెల 2022లో వస్తుందన్నటువంటిది ఖచ్చితమైన సమాచారము. దీనికి అనుగుణంగానే కొన్ని స్టేట్మెంట్లు ప్రభుత్వం నుంచి రావడం కూడా జరుగుతూ ఉంది. సో మనము ఈ చర్చలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, 2018 డిఎస్సిలో మిగిలిపోయినటువంటి ఖాళీలను భర్తీ చేస్తూ, ఆ భర్తీ ప్రక్రియ కూడా ఈ నెల 31 తేదీ కంప్లీట్ చేస్తూ, రేపు నెక్స్ట్ ఇయర్ 2022 జనవరి ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ ఆ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందన్నది మాత్రం వాస్తవం. దానికి అనుగుణంగా ఎవరైతే ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో డోంట్ బీ డిస్కరేజ్డ్ అండ్ disappointed. Please continue your preparation. I wish you all the best. Good luck to you all. Thank you so much for watching. Please keep watching for latest updates.